ఏంటి అంకుల్ ఇది? కాసేపట్లో స్నానం చేసేవాడిని. శుభకార్యానికి వెళ్తున్నావు కదా, పైనుంచి అంకుల్, ఈ ప్రభాకర్ నాయర్ మీకు మంచి ఫ్రెండే కదా? అవును. మనల్ని ఈ పరిస్థితిలో రమ్మని చెప్పారు కదా. చుట్టుపక్కల ఏమో ఎవరూ లేరు. నువ్వు ఊరిని చూడకురా, ఆ అమ్మాయిని మాత్రమే చూడు చాలు. సరే, నాకు అస్సలు నమ్మకం లేదు. పీజీ, ఎంఎస్డబ్ల్యూ, సోషియాలజీలో ఎంఫిల్, కానీ చేసే పని ఒక స్కూల్లో టీచర్. కావాలంటే చూడు, తను తప్పకుండా +2లో ఫెయిల్ అయ్యి ఉంటుంది. ఇదే నీతో సమస్య, ప్రతిదాన్ని తలకిందులుగా ఆలోచిస్తావు. చూద్దాం. అక్కడికి వెళ్ళాక తలంతా నూనె పెట్టుకుని అది ఇది మాట్లాడుతూ పేర్లు చూసుకుంటూ కూర్చొని ఉంటుంది ఆ సోషియాలజిస్ట్. రేయ్, నీకు విషయం చెప్తాను. నువ్విలాగే చేస్తూ ఉంటే ఈ జన్మలో నీకు ఇంక పెళ్లి కాదు. అంతఃపురంలో ఉండే చిలకలాంటి అమ్మాయే నీకు అసలు నచ్చలేదు. మరి మొన్న చూసిన అమ్మాయి ఇంక చెప్పనక్కర్లేదు. ఆ అమ్మాయి బాగా తెల్లగా ఉంది. ఆ అమ్మాయి నవ్వితే ఎంత అందంగా ఉంది. అలాంటి అమ్మాయి నచ్చలేదని చెప్పావు. అవును, నేను తెలియక అడుగుతున్నాను, అసలు నీ మనసులో ఎవరున్నారు? సల్మా కరామి. సల్మా కరామి కౌనేవో? ఎవరది? అడ్రస్ ఇవ్వు, నేను కనుక్కుంటాను. తను లెబ్రాన్ లో ఉంటుంది. లెబ్రాన్ లోనా? అక్కడేం చేస్తుంటుంది? అయ్యో అంకుల్, 13 సంవత్సరాల ముందు చూసిన అమ్మాయి, జిబ్రాన్ వాళ్ళ లవర్. ఇక్కడ చిలకలాగా ఉన్న అమ్మాయిలందరినీ వదిలేసి ఒక దయ్యాన్ని చేసుకుంటానంటావేంట్రా? అది ఇంకొకటి లవర్ని. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఎప్పుడు కడతారో ఏంటో. హలో, 2 రూపాయలు ఇవ్వండి. ఎందుకు? బోట్ చార్జ్. ఇదిగో, నువ్వు పదరా. ఇదిగో అన్నా, ముగ్గురం వచ్చాం. వచ్చేసావమ్మా. నిన్ను చూడటానికి ఎవరో వస్తున్నారని అమ్మ చెప్పింది. అబ్బాయిదే ఊరు? ఊరు తెలీదు, కానీ ఈయనే ఆయన. తనకి కొమ్ములున్నట్టు అనిపిస్తుందిరా. తను నీకు సెట్ అవదులే, మనం తిరిగి వెళ్ళిపోదామా? హే, పర్లేదు అంకుల్, వెళ్ళి చూద్దాం పదండి. ఏం చూద్దాం? సాధారణంగా అమ్మాయిలందరూ పెళ్లి తర్వాత ఇలా మారిపోతూ ఉంటారు. తను ఇప్పుడే ఇలా ఉందంటే పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. నీకు తనకంటే అందమైన అమ్మాయిని నేను చూసి పెడతాను రా. నా మాట విను, పద, వెనక్కి వెళ్ళిపోదాం. పద, వెళ్ళిపోదాం. వద్దొద్దు, వద్దని చెప్తున్నాను కదా. మెల్లగా మెల్లగా.
పర్వాలేదే. ఆ? మ్మ్. ఆ? అటు చూడండి. ఎలా వెళ్తుందో చూడు, కాస్త నవ్వచ్చు కదా.